పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు గాంధీజీ ఆశ్రమంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. దాసు రామస్వామి గారు వ్రాసే ఉత్తరాల ద్వారా గాంధీజీ ఎప్పటికప్పుడు మా కుటుంబ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండేవారని తెలిసింది. నేను జైలు నుంచి విడుదలై రాగానే నాకు పిల్లలను అప్పచెప్పి రామస్వామి గారు గాంధీజీని కలవడానికని సేవాగ్రామం వెళ్ళారు. ముదునూరు నాస్తిక కేంద్రంలో రామస్వామి అనుభవాలు తెలుసుకున్న గాంధీజీ తనకు గోరా గారిని కలవాలని ఉందని తన తరపున గోరా గారిని సేవాగ్రామం ఆశ్రమానికి ఆహ్వానించమని రామస్వామి గారికి చెప్పారు. వెంటనే కాకినాడకు రామస్వామి గారు ఉత్తరం వ్రాస్తూ వీలైనంత త్వరగా సేవాగ్రామం వచ్చి గాంధీజీని కలవమన్నారు. మారు పుట్టిన తరువాత వెంటనే గోరా గారు మా రెండో అమ్మాయి మైత్రిని వెంట తీసుకుని సేవాగ్రామం వెళ్ళారు. సేవాగ్రామం ఆశ్రమం నుంచి ఈ పిలుపు రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నాస్తిక కేంద్రాన్ని నిర్మించడంలోనూ నాస్తిక జీవిత ఆచరణను రూపొందించడంలోనూ గోరా గారితో పాటు నేను కూడా కృషి చేశాను కనుక గాంధీజీ గోరా గారిని ఆహ్వానించడం మేము 1928 నుంచి చేసిన కృషికి ఒక్క చక్కటి ప్రతిఫలంగా నాకు అనిపించింది. అందుచేత నేను అప్పుడే జైలు నుంచి వచ్చాను కనుక గోరా గారు నా వద్ద పిల్లల వద్ద ఉండాలని కోరుకోకుండా సేవాగ్రామం వెళ్ళమని సంతోషంగా ప్రోత్సహించాను. నవంబర్లో గోరా గారు సేవాగ్రామంలో గాంధీజీతో పరిచయాత్మక సంభాషణలు జరిపారు. గాంధీజీ ముఖ్యంగా మా కుటుంబం గురించి ఎన్నో విషయాలు అడిగి కుటుంబ సభ్యులందరినీ సేవాగ్రామం తీసుకురావాల్సిందిగా కోరారు. గాంధీజీతో మొదటి సంభాషణ తర్వాత గోరా గారు తిరిగి వచ్చి మమ్మల్ని కాకినాడ నుంచి ముదునూరుకు తీసుకువెళ్లారు. తరువాత ఆయన మళ్ళీ సేవాగ్రామం వెళ్ళిపోయారు. తరువాత మా మరిది సాంబశివరావు నేను అప్పటి వరకు మాకున్న 8 మంది పిల్లలను తీసుకుని సేవాగ్రామం వెళ్ళాము. మారు అప్పుడు 3 నెలల పిల్ల. నియంతకు 4 సంవత్సరాలు ఉన్నా తిక్క ఎక్కువ. అందుచేత పిల్లలతో ఉండే కుటుంబాలు ఆశ్రమం క్రమశిక్షణకు ఎలా సర్దుకోవడం అనేది పెద్ద సమస్య. ఆశ్రమంలో ఒక ప్రక్క శుభ్రత ఎంతగా ఉంటుందో మరో ప్రక్క శాంతి కూడా అంతగా ఉంటుంది. అటువంటి వాతావరణంలో మా నియంత ఏడ్పు మొదలు పెడితే గాంధీజీ దృష్టికి వెళ్లకుండా ఉండటం అసాధ్యం. నాకు ఆశ్చర్యం వేసిన విషయం, రోజు గాంధీజీ గోరా గారిని మారుకి నియంతకి కావలసిన అవసరాల గురించి ప్రత్యేకంగా అడుగుతూ ఉండేవారు. నా చీర దూలానికి వేలాడదీసి బట్ట ఉయ్యాలలో మారుని పడుకోబెడుతున్నానని తెలిసాక గాంధీజీ వెంటనే సేవాగ్రామం గ్రామం నుంచి వెదురు బద్దలతో అల్లిన ఉయ్యాల తెప్పించారు. అలాగే ప్రొద్దున్న లేవగానే నియంత పాలు కోసం ఏడుస్తున్నాడని తెల్లవారేసరికి ఒక గ్లాసుడు పాలు కాచి వేడిగా మా గదికి పంపించే ఏర్పాటు చేశారు. మేము ఆశ్రమం ప్రశాంతతకి క్రమశిక్షణకి ఇబ్బంది కలిగిస్తున్నామని గాంధీజీని క్షమాపణ కోరుకున్నప్పుడు పిల్లలకు ఏమర్థమవుతుంది? వారిని అర్థం చేసుకుని మనమే వారికి కావలసినవన్నీ చూడాలి అంటూ తన ఆశ్రమంలో మాకు తగినన్ని సౌకర్యాలు కల్పించలేకపోయినందుకు ఎదురు క్షమాపణ కోరారు. నాకు ఇవన్నీ చాలా ఆశ్చర్యం కలిగించాయి. దేశంలోని ప్రజలు తమ సాంప్రదాయ ఆలోచన పద్ధతిలో గాంధీజీని అవతార పురుషుడని అనుకుంటారు. ప్రపంచ విషయాలు భారతదేశ విషయాలతో క్షణం తీరిక లేకుండా తలమునకలుగా ఉండి కూడా గాంధీజీ మా చిన్న పిల్లల గురించి అంత శ్రద్ధ తీసుకున్నారంటే నాకు అయోమయంగా ఉండేది. కానీ ఆ తరువాత మను బెహన్ గాంధీ వ్రాసిన పుస్తకానికి బాపు నా తల్లి అని శీర్షిక పెట్టడంతో నాకు అర్థమయ్యింది. బాపు హృదయం మాతృహృదయమని, అందుకే ఎన్ని ఒత్తిడి పనులున్నా పిల్లల గురించి అంత శ్రద్ధ తీసుకోగలిగారని. మేము మొదటిసారి సేవాగ్రామం వెళ్ళినప్పుడు 2 నెలలు ఉన్నాం. మాకు కావలసినవన్నీ చూడడానికి తెలుగువారైన ప్రభాకర్జీని గాంధీజీ ప్రత్యేకంగా మాకు అప్పగించారు. మొత్తం మా కుటుంబాన్ని ఆహ్వానించి నిశితంగాను వివరంగాను పరీక్షించిన తర్వాత మా కార్యకర్తలందరినీ ఒక్కొక్క వారం ఉండేటట్లుగా జట్లుగా తీసుకురమ్మని
గాంధీజీ సూచించారు. ప్రతి జట్టులోనూ కొందరు స్త్రీలు, కొందరు పురుషులు ఉండేవారు. రోజు ఆశ్రమ నియమం ప్రకారం మేమందరం ఏదో ఒక పని చేసేవాళ్ళం. రోజు మా గురించి వివరంగా గాంధీజీ తెలుసుకునేవారు. మా కార్యకర్తలందరూ ఆశ్రమంలో అద్భుతంగా సర్దుకుని తమకు అప్పచెప్పిన పనిని సమర్థవంతంగానూ సకాలంలోనూ క్రమ పద్ధతిలోనూ చేసి నాస్తిక కేంద్రానికే కాక మొత్తం ఆంధ్రదేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చారు. ప్రతి బ్యాచ్ కార్యకర్తలని గాంధీజీ కనీసం ఒక గంట అయినా కలిసి వారి కుటుంబాల వివరాల గురించి, వారు చేసే పని గురించి, వారు ఎదుర్కొనే సమస్యల గురించి ఎన్నో ప్రశ్నలు వేసేవారు. సేవాగ్రామ ఆశ్రమంలో మా కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఆశ్రమం సభ్యులుగా అయిపోయారు. ఇందుకు నేను చాలా గర్వించాను. ముఖ్యంగా స్త్రీలు గోధుమ పండి విసరడంలోనూ, వంట చేయడంలోనూ, ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచడంలోనూ ఎంతో పేరు సంపాదించారు. అలాగే మా పురుషులు వ్యవసాయ పనులలోనూ, ఆశ్రమానికి చెందిన అనేక పనులు చేయడంలోనూ మన్ననలు పొందారు. ఇదంతా గాంధీజీపై చాలా ప్రభావం చూపింది. మనుషులు ఏం చెబుతున్నారు అనేదానికంటే ఏం చేస్తున్నారు అనేదానికి గాంధీజీ ఎక్కువ విలువ ఇచ్చేవారు. ఈ విషయంలో మేము భాషారీత్యా ఇంగ్లీషు, హిందీ రాక వెనకబడినా అప్పచెప్పిన పనులు చేయడంలో మాకు సాటి లేదని అనిపించుకున్నాం. నాస్తికులు అంటే చేతల్లో నిష్ణాతులని ఆశ్రమవాసులు మమ్మల్ని అభినందించే వాతావరణం కల్పించుకున్నాం. ముఖ్యంగా 1942 ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన కార్యకర్తలందరికీ సేవాగ్రాం దర్శించడం, గాంధీజీని సన్నిహితంగా చూడడం ఒక బహుమానంగా భావించడం జరిగింది. ఈరోజు మనం గాంధీజీ ఆశ్రమంలో గోరా గారి కుటుంబం, నాస్తిక కేంద్రం కార్యకర్తలు ఎలా గడిపారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.